తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించిన నాయకుడు బండి సంజయ్ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. బండి సంజయ్కి మద్దతుగా జమ్మికుంటలో నిర్వహించిన బీజేపీ యువ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చూసి తాము తమిళనాడులో యాత్ర చేశామని అన్నామలై గుర్తు చేశారు. ఎవరైనా తమ గుర్తుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటారని, కానీ కాంగ్రెస్ మాత్రం గాడిద గుడ్డుతో ఎన్నికల ప్రచారం చేసుకుంటోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. నేను కమలం గుర్తుని మనం కమలం చూపెడుతున్నాం. అవునా కాదా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం గుర్తున్నా తెలియదు. ఏం గుర్తు తెలుసా? గాడిది గుడ్డు గుర్తు వాళ్ళది. నేనేదో వ్యంగ్యంగా చెప్తలేను. ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మన గుర్తు ముందు పెట్టుకుంటాం. అవునా కాదా? మన గుర్తు ముందు పెట్టుకొని ఈ గుర్తు అని చెప్తాం. ఇవాళ ఏ గుర్తు అనేది కమలం గుర్తు అని కమలం వేసుకొని తిరుగుతాం మనం. అవునా కాదా? ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ గుర్తు పెట్టుకొని తిరుగుతున్నాడు? ఏ గుర్తు? మీరు ప్రజలకు చెప్పాలి, బ్యాలెట్లో గాడిది గుడ్డుంటేనే ఓటారు. రేపు ఏకూరిగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ గుర్తే గాడిద గుడ్డు. అవునా కదా? ఇవాళ వాస్తవాలు ఆలోచించాలి. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ గల్లీ స్థాయి వరకు కూడా ఏ విధంగా వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ అహంకారం చూసిన తర్వాత 4 రోజుల కూడా కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం 2వ ప్లేస్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇలా 3వ ప్లేస్కు వాడిపడి ఇలా బీఆర్ఎస్ పార్టీకి లేనిపోయిన పార్టీకి అవకాశం 2వ ప్లేస్కి అవకాశం ఇస్తే తిరిగి కాంగ్రెస్ పార్టీ దిగజారిందన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి.